పంజాబ్లోని ఓ జైలుపై దాడి జరిగింది. పోలీస్ దుస్తుల్లో వచ్చిన 10 మంది సాయుధులు పటియాలాలోని నభా జైలుపై దాడి చేశారు. జైల్లో ఉన్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ మింటూతో పాటు 4 గ్యాంగ్స్టర్లను విడిపించుకుని పారిపోయారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి జైల్లో ఉన్న హర్మిందర్ తో పాటు వివిధ కేసుల్లో ప్రమేయం ఉన్న 4 గ్యాంగ్స్టర్లు తప్పించుకుపోవడం పట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించగా కీలక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్యాంగ్స్టర్లు గురుప్రీత్ సింగ్, వికీ గోండ్రా, నితిన్ డియోల్, విక్రమ్జిత్ సింగ్ తో పాటు హర్మిందర్ మింటూ కూడా గాలింపు చేపట్టారు. అనేక కేసుల్లో ఆరోపణలున్న హర్మిందర్ ను 2 ఏళ్ల క్రితం పంజాబ్ పోలీసులు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి అనంతరం నభా జైలుకు తరలించారు. నభా జైలుపై దాడి ఘటనపై స్పందించిన కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. ఇటీవల భోపాల్లోని కేంద్ర కారాగారం నుంచి ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయి పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. ఆ ఘటన మరొక ముందే తాజాగా పంజాబ్లో జైలుపై దాడితో 5 తప్పించుకున్న ఘటన చోటు చేసుకోగా జైలు వద్ద భద్రతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.